సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ సమన్వయంతో విస్తృతంగా గాలింపు చేపట్టాలని సూచించారు. ఈ నెల 16న 8 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో బోటు ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో అప్పన్న గల్లంతయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపైన అనిత ఆరా తీశారు. గల్లంతైన అప్పన్నను క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. రైతులకు ఎవరి పాలనలో మేలు జరిగిందో చర్చించేందుకు సభలోనైనా బయటైనా తాము సిద్ధమని జగన్ ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గిట్టుబాటు ధర అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయమై తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వెబ్లాండ్లో దాదాపు 29 మంది ఖాతాల వివరాలు తప్పుగా ఉన్నాయని, వాటిని సరిచేస్తున్నామన్నారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. పొగాకు, మామిడి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. గొడ్డలి పార్టీ నేతలు సభకు రాకుండా వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శలు చేయడం దారుణమన్నారు. 47 లక్షల మంది రైతులకు అధ్యక్ష ఈ పథకాన్ని వర్తిస్తున్నాం. ఇది నేను గర్వంగా రాష్ట్రంలో రైతాంగానికి చెప్తున్నాం అధ్యక్ష. ట్రాక్టర్లు కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. పొగాకు ధర తగ్గిపోతే 300 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. కోకోకు ధర తగ్గిపోతే అదేవిధంగా ఒక్కొక్క కేజీకి 40 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చుకున్నాం. అదేవిధంగా మొన్న ఉల్లిపాయలు ధర తగ్గిపోతే కొన్నాం. మొన్న మళ్ళీ పొగాకు కింటాకి 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. మామిడి తగ్గిపోతే ప్రతి సంవత్సరం 4 రూపాయలు ఇచ్చుకొని మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ గొడ్డల పార్టీ బయట కూర్చొని వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, నేను వచ్చినప్పుడు మొత్తం వెలగబెట్టానని సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రా, చర్చిద్దాం. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు నేనే కూర్చుందాం. మీ 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకు మీరేం చేశారు, మేమేం చేశామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వెబ్లాండ్లో, అవన్నీ సరిచేస్తున్నాం. కొన్ని అకౌంట్ల అధ్యక్ష దాదాపుగా 29,000 అకౌంట్ల అధ్యక్ష కొన్ని తప్పులు పడ్డాయి. అవన్నీ సరిచేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ ద్వారా సిఆర్జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిఆర్జెడ్ అనుమతుల కోసం పరివేష్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్ అనుమతుల తర్వాతే ఈ పోర్టల్లో దరఖాస్తు చేయగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం 2011 సిఆర్జెడ్ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నారని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు. బీచ్ రోడ్ వెంబడి తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు, తీర రక్షణకు సంబంధించిన సిఆర్జెడ్ అనుమతులను త్వరితగతిన పొందేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే ప్రశ్న వేయగా మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 12 తీర ప్రాంత జిల్లాలకు ప్రజాభిప్రాయ సేకరణ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. విశాఖకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా పూర్తి కాలేదని, 2 సార్లు వాయిదా పడిందని తెలిపారు. మధురవాడ నుంచి భీమినిపట్నం వరకు పునః వర్గీకరించాలని ప్రజలు వినతి చేస్తున్నారన్నారు. ఇప్పటికే 2 సార్లు విశాఖలో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారని, ఈసారి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న మరోసారి నిర్వహిస్తున్నామని, ఇందుకు ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ వాటర్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 నంబర్ 5 ఆఫ్ 2024 ఫిబ్రవరి 15, 2024లో దాన్ని ఆమోదించారు అధ్యక్ష. ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో ప్రధానంగా ఏంటంటే, ముందుగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకి ఇమీడియట్గా వర్తించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని
దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా దీనిపైన నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి భాగంగా ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ని పటిష్టం చేయడానికి వాళ్ళు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ రోజున వాళ్ళు ఈ యాక్ట్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దీన్ని 13వ తారీఖున మార్చ్ 2026లో దీని గురించి చర్చించి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మనం పెంచడానికి కోసం, అదేవిధంగా ఈ స్ట్రీమ్ లైనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నారో సేమ్ మన రాష్ట్రాల్లో కూడా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా అధికారం ఇచ్చే విధంగా, అట్ ద సేమ్ టైం అనవసరమైన గతంలో ఉన్న చిన్న చిన్న చట్టాలు, కేసులు ఎక్కువగా ఉండేవి అధ్యక్ష, వాటిని తొలగించి మానిటరీ రూపంలో వాళ్ళకి ఫైన్లు కలిగించే విధంగా దానికోసం ఈ ఏర్పాట్లు చేయడం. రాష్ట్రంలో జిల్లా కలెక్టరేట్లో నిర్మాణంపై అసెంబ్లీలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టరేట్ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ పీపీపీ విధానం 2026 మార్గదర్శకాల మేరకు సదరు ప్రతిపాదన సాధ్యాసాధ్యాలు పరిశీలనలో ఉన్నాయన్నారు. తగిన సమయంలో ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలు సైతం ఆర్ఎండ్బీ శాఖ డిజైన్ ఇప్పటికే సిద్ధం చేసిందన్నారు. ఆయా డిజైన్ల పరిశీలన తర్వాత కలెక్టరేట్ల నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో ఒక తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పంటల బీమా విషయంలో రైతులు ఆలస్యం చేయకుండా త్వరపడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వెంటనే పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉందని వెంటనే బీమా చేసుకోవాలన్నారు. బీమా చేసుకునేందుకు కట్టాల్సిన నగదు కూడా తక్కువ మొత్తంలోనే ఉన్నందున నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎల్నినో వచ్చింది అధ్యక్ష, వర్షాలు పూర్తిగా లేవు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది పరిస్థితి, తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా గత ప్రభుత్వం అధ్యక్ష దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన 1900 కోట్లు ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ రాష్ట్రంలో రైతులు నష్టపోయారు. నేను ముఖ్యమంత్రి గారు మంత్రి గారితో చెప్పి మేము కొంచెం కడతాం, మీరు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పెట్టాం. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న ఆగస్టు 15 వరకు పొడిగించారు. మళ్ళీ ఆగస్టు 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది. రైతుకు మేలు చేయాలంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంతో కొంత ఉడతాభక్తిగా చేయగలం తప్ప మీరు చాలా తక్కువ డబ్బులు అధ్యక్ష. వరి కోనసీమ జిల్లాలో అయితే కేవలం 76 రూపాయలే. మేము మొత్తం కేంద్రం రాష్ట్రం కలిసి మొత్తం డబ్బులు కొడుతున్నాం. అదేవిధంగా కర్నూలు అయితే 32. హైయెస్ట్ గా ఒక్కొక్క జిల్లాలో 200 తప్ప అన్ని దగ్గరలో 30, 40, 50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. డిఎస్సీపై చర్చకు కూటమి ప్రభుత్వానికి ఎందుకంత భయమని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఈ అంశంపై మండలిలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నా తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రాలేదంటే డిఎస్సీలో అక్రమాలు జరిగినట్లే కదా అని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ 2025లో జరిగిన అక్రమాలు, అవినీతిపై శాసనమండలిలో చర్చించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. శాసనసభలో డిఎస్సీపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బల్లలు చెరిపించుకున్న వారు మండలిలో చర్చకు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. లక్షలాది మందికి సంబంధించిన అంశంపై మండలిలో చర్చించాలని వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం అందజేస్తున్నా తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజు సమావేశాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో హాజరయ్యారు. అంతకుముందు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డిఎస్సీపై చర్చకు రాని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం డౌన్ మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీపై సిబిఐ విచారణ వేయాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
కేవలం ఈ ఉపాధ్యాయులందరూ కూడా టెట్టు రాయలేము, ఇన్ సర్వీస్లో ఉండేటటువంటి వాళ్ళము దాదాపు 1,00,000 మంది మేము టెట్టు రాయాలి. దాదాపు 55 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల వయసు ఉంది మాకు. మేము ఒక సబ్జెక్ట్ చెప్తుంటే అన్ని సబ్జెక్టులు టెట్టు రాయమంటే మేము ఎలా రాస్తాము? ఆ టెట్టును మినహాయించండి అని మా ఎమ్మెల్సీల ద్వారా ఢిల్లీ మేము బయలుదేరి వెళ్తే అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్సీలు అందరం కూడా అక్కడ ఉండేటటువంటి ఎంపీల ద్వారా ఒక రిప్రజెంటేషన్ విద్యాశాఖ మంత్రికి ఇస్తే మాకు రిప్రజెంటేషన్ చేసినామనేటటువంటి ఉద్దేశంతో 5 మంది టీచర్లను రాష్ట్రంలో సస్పెండ్ చేయడం. అదే శాసనమండలికి వచ్చి డిస్కస్ చేయొచ్చు కదా. ఇక్కడ డిస్కస్ చేయడానికి మీ మనసు రావట్లేదు. కల్లిబులి సందర్భం పై అవలకేషన్ ఏదంటే అది మాట్లాడడం, ఏదో చెప్పడం తప్ప డిస్కషన్కి అయితే రావట్లేదు. మేము క్లియర్గా అడుగుతూ ఉన్నాము. ప్రజల తరఫున, నిరుద్యోగ విద్యార్థుల తరఫున ఎంతో అవసరమైనటువంటి 3 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. వాళ్లకు నష్టపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. మీరు చర్చకు రండి. వెనుకబడిన తరగతులకు 33.33% రిజర్వేషన్తో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994లో సెక్షన్ 6, 14A ప్రకారం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో, ఏపీ మున్సిపల్ చట్టం 1965లో సెక్షన్ 8, 24 ప్రకారం బీసీలకు 3వ వంతు రిజర్వేషన్లు అమలు చేయాలని పురపాలక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుని ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాల ప్రచురణ, డివిజన్లు, వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, రిజర్వేషన్ల నోటిఫికేషన్లు వంటి ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2021లో 100 ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 87 చోట్ల పాలక వర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. మరో 12 చోట్ల నవంబర్లో ముగియనుంది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తం 123 చోట్ల ఈసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఒక భక్తురాలు భారీ విరాళాన్ని సమర్పించారు. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన తబ్బా పుల్లమ్మ ఆలయ అధికారులను కలిసి శ్రీ అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ మొక్కుబడిని చెల్లించుకున్నారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం దేవాలయానికి 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని, రాళ్లతో కూడిన బంగారు పూసల పేరు ఆమె అందజేశారు. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన తవ్వ పుల్లమ్మ ఆలయ అధికారులను కలిసి శ్రీ అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో భారీ విరాళాన్ని అందజేశారు. దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం తమ కుటుంబానికి అత్యంత ఆప్తమిత్రుడు కావడంతో ఆయన ప్రోత్సాహంతో దాత ఈ విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం దేవాలయానికి 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని, రాళ్లతో కూడిన బంగారు పూసల పేరు ఆమె అందజేశారు. ఈ ఆభరణం యొక్క అంచనా విలువ సుమారు 21 లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం మరియు టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గార్ల సమక్షంలో ఆలయ అధికారులకు అధికారికంగా అందజేశారు. ఆలయ నిబంధనల ప్రకారం విరాళాన్ని స్వీకరించి దానికి సంబంధించిన రసీదు సంఖ్య 197ను దాతకు అందజేశారు. దాతలు సమర్పించిన ఈ కానుకను ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి అలంకరణకు ఉపయోగించనున్నట్లు ఆలయ వర్గాలు తెలియజేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం చారిత్రాత్మకమని తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్, జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. ఈ నిర్ణయంతో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరిగి సామాజిక న్యాయానికి బలం చేకూరుతుందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి డివిజన్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో బుద్దా వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా సమస్యలపై చర్చించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పశ్చిమ నియోజకవర్గం తరపున బుద్దా వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి నిరంతరం ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా ప్రతి డివిజన్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన వల్లరామయ్యను బుద్దా వెంకన్న శాలువాతో సత్కరించి గజమాల వేసి అభినందించారు. వల్లరామయ్య మాట్లాడుతూ 1982లో విజయవాడలో పోలీస్ అధికారిగా పనిచేశానని, బీసీ నాయకులకు టీడీపీ అనేక అవకాశాలు కల్పించిందని అన్నారు. దళిత వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ పదవి కల్పించడం, వెనుకబడిన వడ్డెర వర్గానికి చెందిన మహిళకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం చంద్రబాబుకే సాధ్యమైందని పేర్కొన్నారు. కొన్ని కులాలు కొన్ని పార్టీలు అటు ఇటు వెళ్ళినా సరే బీసీలు అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఉంటారు. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు అనేది ఒక పార్టీలో ఒక గుర్తింపు ఉంటుంది. అందుకే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో బీసీని అయినటువంటి నాకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులు ఇవ్వడం జరిగింది. ఆ బీసీ అనేది తెలుగుదేశం పార్టీకి అంత ఇష్టం. బీసీలు ఉన్నంత వరకు కూడా ఎవరెన్ని మాటలు చెప్పినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు, బీసీలు ఉన్నంత వరకు తెలుగుదేశంతో ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు బీసీలు తెలుగుదేశంతోనే ఉంటారని చెప్పడమే కాకుండా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వెళ్తున్నటువంటి ప్రగతిపథంలో నడుస్తున్నటువంటి విధానాన్ని చూసి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వెంట బీసీలందరం కూడా ఉండడమే కాకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ. అంటే కేవలం బలహీన వర్గాలంటే బీసీలు కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే. 180% ఉన్నటువంటి ఈ వర్గాలు ఎప్పుడు 100% తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. ఈనాడు బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే 2 ఎమ్మెల్సీలు వస్తే, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు వస్తే, ఒక దళిత వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య గారికి ఒక ఎమ్మెల్సీ, వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి రమాదేవి గారికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. 2 వస్తే 2 అట్టడుగు వర్గాలకే ఇవ్వటం అనేది మేమందరం ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే వడ్డెర కమ్యూనిటీ ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి నేపథ్యం లేదు. ఈనాడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10,000 ఓట్లు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సముచితమైనటువంటి న్యాయం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఫర్ దిస్. ఇది నాకు వస్తుందని, నాకు రావాలని కూడా నేను కోరుకోలేదు. కానీ మొన్న రాజ్యసభ కొంచెం అనుకోని పరిస్థితుల్లో నాకు రాకపోవటం, ఒక దళిత వర్గాలకు చెందిన నాయకుడిని గౌరవించాలనే ఉద్దేశంతో నాకు ఎమ్మెల్సీ ఇవ్వటం, అట్లాగే వడ్డెర కులానికి చెందిన ఒక మహిళను, ఆమె కాదులేరా చెయ్యి వరకు అన్నా నేను, దళిత వర్గాన్ని, వెనుకబడిన వర్గాలకి, వడ్డెర వర్గానికి చెందిన ఒక మహిళను గౌరవించి ఎమ్మెల్సీగా చేయటం అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని చెప్పి కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆ రకంగానే ఉంటుంది, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున బుద్దా వెంకన్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అజేయంగా ఈ నియోజకవర్గంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎస్కే ఆశా, కొట్టేటి హనుమంతరావు, కామదేవరాజు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానానికి 2 కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చాయి. దసరా శరన్నవరాత్రుల నాటికి ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మాస్టర్ ప్లాన్లో భాగంగా కనకదుర్గా నగర్లో ఈ భవనాలను నిర్మించారు. మహామండపం ఎదురుగా 26 కోట్లతో G+1 అన్నదాన భవనాన్ని నిర్మించారు. మహామండపానికి గోశాలకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదాలను తయారు చేసే పోర్టు భవనాన్ని G+గా 26.50 కోట్లతో నిర్మించారు. ఈ 2 భవనాలను రేపు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన లడ్డూ పోర్టు మరియు అత్యాధునిక వసతులతో కూడిన అన్నప్రసాద భవన నిర్మాణం తుది పనులను పరిశీలించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిర్మించిన 2 భవనాలను రేపు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. మహామండపం ఎదురుగా 26 కోట్ల రూపాయలతో G+1 అన్నదాన భవనాన్ని నిర్మించారు. మహామండపానికి గోశాలకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదాలను తయారు చేసే పోర్టు భవనాన్ని G+గా 26.50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ 2 భవనాలకు దేవాదాయ శాఖ అధికారులు కొత్త పేర్లను ఖరారు చేశారు. అన్నదాన భవనానికి శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం అని నామకరణం చేశారు. పోర్టు భవనానికి శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనం అని పేరు పెట్టారు. ఈ 2 భవనాలను వరలక్ష్మి వ్రతమైన శుక్రవారం ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి
సీఎం చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రేపు ప్రారంభం కానున్న నూతన భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాస్త్రోక్తంగా భవనాలు ప్రారంభం చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలని శ్రావణ శుక్రవారం సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుతం ప్రసాదాల తయారీ పోటును మహామండపంలో నిర్వహిస్తున్నారు. అన్నదానం కూడా ఇదే భవనంలో 3వ అంతస్తులో కొనసాగుతోంది. భక్తుల్లో 10% మంది మాత్రమే అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. 3వ అంతస్తులో జరుగుతున్న అన్నదానంలో రౌండ్కు 300 మంది భోజనం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో ఒక రౌండ్కు 1000 మంది భోజనం చేసే అవకాశం ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్నప్రసాదం అందజేయడానికి అధికారులు నానా ఇబ్బందులు పడేవారు. మహామండపంలో తగినంత సామర్థ్యం, సదుపాయాలు లేకపోవడంతో కనకదుర్గా నగర్లో ఏర్పాటు చేసేవారు. గత ఏడాది నిర్మాణ దశలో ఉన్న కొత్త అన్నదాన భవనంలో నిర్వహించారు. ఇటు అన్నదాన, అటు లడ్డూ పోటు భవనాల్లో చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే వాటిని పూర్తి చేయాలని అధికారులు భావించారు. 10 రోజుల తర్వాత ఈ భవనాల కార్యకలాపాలు మొదలుపెట్టాలని నిర్ణయించారు. మహామండపంలో ఉన్న ప్రసాదాల తయారీని మొత్తం శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనంలోకి మారుస్తారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాలను సరఫరా చేసే ప్రొవిజన్స్ స్టోర్ను ఈ భవనంలో ఏర్పాటు చేయబోతున్నారు. అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాల ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు లోకేష్, ఆనవ్ రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కు ఆహ్వానాలు అందజేశారు. దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో సీనియర్ నాయకులు అసెంబ్లీలో వారిని కలిసి ఈ ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. 33% రిజర్వేషన్ మరోసారి మోసానికి గురైందని, ఇప్పటికీ 4-5 సార్లు పార్లమెంట్లో పెట్టినా అమలుకు నోచుకోలేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి అన్నారు. అమలు చేయాలని దీర్ఘకాలంగా పోరాటం జరుగుతోందని, పార్లమెంటు సమావేశాలు జరగనున్న రోజులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళా హక్కుల కోసం ధర్నాలు చేయడం జరిగిందన్నారు. మళ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా తమ హక్కుల కోసం పోరాటం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో విజయవాడలో 5వ జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మహిళా భారత ప్రజాతంత్ర మహిళలు సంఘం 5వ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న 5వ జాతీయ సమావేశాల పోస్టర్ను 5వ నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారని, జాతీయ నాయకురాలు గీతా ముఖర్జీ నాయకత్వంలో ఏర్పడిన కమిటీ 6 నెలల్లో నివేదిక ఇచ్చినా అతీగతి లేదన్నారు. 2010లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యసభలో ఆమోదించిన, లోక్సభలో పెట్టలేదన్నారు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం అప్పుడు కూడా పెట్టలేదని, 2023లో బిల్లు పెట్టి ఆమోదింపజేసి చట్టం చేశారని, అయితే అందులో మెలికలు పెట్టారన్నారు. ఈ పార్లమెంటు సమావేశాలు జరిగిన నాళ్ళు జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ప్రతిరోజు కూడా ఢిల్లీలో పార్లమెంటు దగ్గర ఉన్న జంతర్ మంతర్ దగ్గర మహిళా హక్కుల కోసం పోరాడుతూ ధర్నాలు చేయడం జరిగింది. నేషనల్ కోయిలేషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్ అని ఒక కోయిలేషన్ ఏర్పడింది. దీంట్లో అనేక సంఘాలు ఉన్నాయి. ఈ అన్ని సంఘాల ఆధ్వర్యంలోనూ కూడా 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు కూడా ధర్నాలు జరిగినాయి. ఇది ఎప్పుడో 1996లోనే బిల్లు పెట్టారు. దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. అప్పట్లో ఒక ప్రముఖ నాయకురాలు, జాతీయ నాయకురాలు గీతా ముఖర్జీ గారి నాయకత్వాన పార్లమెంటరీ కమిటీ ఏర్పడింది. 6 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత దాని అతీగతి లేదు. మళ్ళీ 2010లో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా రాజ్యసభలో బిల్లును ఆమోదించారు, కానీ లోక్సభలో పెట్టలేదు. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వివిధ కళాశాలలో సెమినార్స్ నిర్వహిస్తున్నాము. అట్నే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఈ సెమినార్స్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, సెమినార్లో ఈరోజు అమ్మాయిలపైన దాడులు కానీ, అత్యాచారాలు కానీ, లేదా డ్రగ్స్ ముఖ్యంగా ఈరోజు చాలా విపరీతంగా పెరిగిపోతుంది. డ్రగ్స్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మనకు ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేరడం జరుగుతుంది. అందుకని విస్తృతంగా ఈరోజు పోలీసులు కానీ, లేదంటే మధ్యతరగతి వాళ్ళు కానీ, మేధావులు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ దానిపైన చాలా ఎఫెక్ట్గా పెట్టాలనేది కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా మాకు చాలామంది సహకరిస్తున్నారు డ్రగ్స్ దానిపైన. ఈరోజు ఈ డ్రగ్స్ దానిపైన మద్యం కంటే చాలా సీరియస్గా ఉంది. ఈరోజు డ్రగ్స్ ఇంకా ఒకసారి అలవాటైన తర్వాత విచ్చలవిడితనం అయిపోతుంది.
బుడమేరు అభివృద్ధి పనుల కోసం 5,248.28 కోట్ల అంచనాలతో రాష్ట్ర జలవనరుల శాఖ తయారు చేసి ప్రభుత్వం ఆమోదం కోసం పంపిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తక్షణమే ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇవ్వాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్పీడ్ పోస్ట్ ద్వారా మెమొరాండాలు పంపింది. రాజధానిలో భాగమైన విజయవాడ నగర ప్రజలు వరద బారిన పడకుండా శాశ్వత రక్షణ కోసం జలవనరుల శాఖ సమర్పించిన డిపిఆర్ ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇవ్వాలని, తద్వారా కొత్త వరద కాలువను నిర్మించాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు కోరారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని బాలోత్సవ భవన్లో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి, ఆంజనేయులు, పౌర సంక్షేమ సంఘం విజయవాడ కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 2024 సెప్టెంబర్ 1వ తేదీన వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ పశ్చిమ, ఉత్తర భాగాలు మునిగిపోయాయని, విజయవాడ నగర ప్రజలకు అపార నష్టం జరిగిందన్నారు. ఈ వరద వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ప్రజల్లో ఆ భయం ఇంకా పోలేదని, గట్టిగా వర్షం పడితే మరలా వరద వస్తుందేమోనని నేటికి భయపడుతున్నారన్నారు. ఈ 2 ఏళ్లలో బుడమేరు డైవర్షన్ ఛానల్కు పెద్ద గండ్లు పోడ్వటం మినహా విజయవాడకు ఎగువ భాగాన తీసుకున్న చర్యలేమీ లేవన్నారు. మొత్తం బుడమేరు వ్యవస్థ అభివృద్ధి కోసం జలవనరుల శాఖ 5,248.28 కోట్ల రూపాయలు అంచనాలతో డిపిఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆమోదం కోసం ఉంచిందని, ఇప్పుడది రాష్ట్ర ప్రభుత్వం ముందు పెండింగ్లో ఉందన్నారు. ఇది ఆమోదించి పనులు జరిగితే మొత్తం బుడమేరు వ్యవస్థను పైనుండి కింది వరకు అభివృద్ధి చేయడంతో పాటుగా కొత్త వరద కాలువ నిర్మాణం జరుగుతుందన్నారు. దీనివల్ల విజయవాడకు వరద ముప్పు శాశ్వతంగా తప్పుతుందన్నారు. కేవలం ఆ పైన డైవర్షన్ ఛానల్కి పడినటువంటి గండ్లు పూడ్చారే తప్ప తీసుకున్నటువంటి చర్యలు ఎటొచ్చి ఈ రోజున ఆ వరదలకి నీళ్లు శాంతం పోవటం లేదని చెప్పని వెనకపాడు దగ్గర ఒక 18 తూములతో ఒక 20,000 క్యూసెక్లు పోతాయని చెప్పని కడుతున్నారు. దానివల్ల విజయవాడకి పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే పైనుంచి వచ్చేటువంటి వరద విపరీతంగా వచ్చింది కాబట్టి, అది విపరీతంగా వచ్చినప్పుడు అది ముంచిన తర్వాతనే కిందకి వెళ్ళగలిగేది కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. అయితే ఆ రోజున జలవనరుల శాఖ 5,248 కోట్ల రూపాయల విలువతో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి గవర్నమెంట్ ముందు పెట్టారు. దాంట్లో వాళ్ళు ఏంటంటే ఒక సపరేట్ ఆల్టర్నేటివ్ ఫ్లడ్ కెనాల్ కూడా ఏర్పాటు చేసేటువంటి విధంగా దాంట్లో ఏర్పాటు చేసి పెట్టారు. అది ప్రభుత్వం ముందు ఉంది. దాన్ని ఈ రోజుకి కూడా వాళ్ళు ఆమోదించారు. అంత ఇబ్బందులు చూసి కూడా ప్రభుత్వం ఇంతవరకు ఆ వరద నివారణ చర్యలు అనేవి తీసుకోవాలి. జలవనరుల శాఖ వారు 5,000 కోట్లతో ఒక డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఆ డిపిఆర్నే అమలు చేయండి అని మెయిన్ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా కోరుతున్నాం. ఆ డిపిఆర్ని కనుక అమలు చేస్తే దాంట్లో ఉన్న ప్రధానమైన భాగాలు ఏమిటంటే 2. ఒకటి కొత్త వరద కాలువని తవ్వటం, రెండోది ఉన్న బుడమేరులో ఇంకా ఎక్కువ నీరు పోయే విధంగా కాలువను వెడల్పు చేయటం కానీ, లేదంటే ఆ కాలువలో పూడికను పోయిన పూడికను తీయటం కానీ ఈ 2 చేయాలి. ఈ 2 చేయనంతకాలం ఈ విజయవాడకు వరద ముప్పు అనేది ఉంది. రోడ్డుకి 6 అడుగుల ఎత్తులో మా ఇల్లు ఉంటుంది. ఇంకో 3 అంటే రోడ్డు మీద 9 అడుగుల నీరు ప్రవహించింది. పడవలు కూడా వెళ్ళి మా ఇంటి ముందు నుంచి. ఇంత ప్రమాదకరమైన అంశం పట్ల చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదో కొద్ది గొప్ప సహాయం చేయడం వేరు, అసలు దాన్ని పర్మనెంట్గా పరిష్కార మార్గాలు ఎత్తకుండా ఇన్ని వేల కోట్లు నష్టమవుతూ ఉంటే చూసి చూడకుండా ఉంటే ఎట్లాగా? విజయవాడ నగరంలో కిక్కు చిరంజీవి చిత్ర యూనిట్ సందడి చేసింది. కిక్కు చిరంజీవి బ్యూటిఫుల్ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రమని ఈ నెల 28వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో కిక్కు యనమల కోరారు. కిక్కు చిరంజీవి చిత్రం ప్రమోషన్లో భాగంగా కృష్ణలంక రాణి గారి తోటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కిక్కు యనమల మాట్లాడారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుందని తెలియజేశారు. సీనియర్ నటి ఈశ్వరీరావు, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలియజేశారు. సీనియర్ నటుల నుంచి తాను క్రమశిక్షణతో పాటు నటనలో మెలకువలు నేర్చుకున్నట్లు చెప్పారు. దర్శకుడు శుభసాయి వెంకట్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారని, ప్రతి సన్నివేశం ఉత్కంఠపరిచేలా ఉంటాయని పేర్కొన్నారు. యువతకు సంబంధించిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.
ఈ నెల 28వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం చిత్ర నిర్మాత దీప్తి నడిమింటి మాట్లాడుతూ నూతన నటీనటులతో కిక్కు చిరంజీవి నిర్మించామని చెప్పారు. కిక్కు చిరంజీవి ట్రైలర్ను విడుదల చేశామని, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని తెలియజేశారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్కు కొనసాగింపుగా ట్రైలర్ కూడా ఆసక్తికరమైన కథాంశంతో విడుదల చేశామని తెలిపారు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే నేను చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళానండి. యాక్చువల్గా మేము ప్రొడ్యూస్ చేద్దామని దిగాను నేను. అయితే ఒక్కొక్క హీరోల రిక్వైర్మెంట్ అవన్నీ చూసి ఇంకా ఒక కొత్త డెబ్యూటెంట్తోనే వెళ్ళాలని డిసైడ్ అయిన సిచ్యువేషన్లో నేను హీరో చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ వీ జస్ట్ వాంటెడ్ టు ప్రొడ్యూస్, వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అలాగే ఉండింది మా ఇనిషియల్గా థాట్ ప్రాసెస్. యాక్చువల్గా సినిమా పేరు చిరంజీవి. రేపు మీరు థియేటర్లో చూసినా కూడా చిరంజీవి అని ఉంటుంది. కాకపోతే చిరంజీవి అని కొట్టినప్పుడు డెఫినెట్గా అన్ని బాస్ వీడియోలు అన్నీ అవే వస్తున్నాయి. మేము ఎక్కువ కనిపించట్లేదు. సో అందుకని కీకు యాడ్ చేయాల్సి వచ్చింది. సెన్సర్లో కూడా చిరంజీవి యాక్సెప్ట్ చేశారు. తనికెళ్ళ బర్నీ గారండి, ఆయన సెట్లో ఇప్పుడు పక్కన ఉన్నారనుకోండి, ఆయన క్యారవాన్కి వెళ్ళి రావడము, షార్ట్ చేంజ్ ఉన్నప్పుడు అలాంటివి ఏమి ఉండవు. పక్కకి వెళ్ళిపోతారు, అక్కడే మార్చేసుకుంటారు, వచ్చేస్తారు. చాలా నేర్చుకున్నాను నేను, స్పెషల్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు బాలకృష్ణ గారు టైం ఎలా పాటిస్తారు, ఇలాంటివి వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండిందంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాంటివి నేను డెఫినెట్గా చాలా నేర్చుకున్నాను. ఒక రిసెప్షన్ సీన్లో అయితే ఈశ్వరీరావు గారు, నేను శ్రీకాంత్ అయ్యంగార్ గారు మేము నుంచొని ఉంటాం. ఆల్మోస్ట్ ఒక 2 గంటలు ప్రభాస్ గారు ఫుడ్ ఎలా పెడతారు మొత్తం ఇదే డిస్కషన్ నడిచింది. సో నేను చాలా నేర్చుకున్నాను. క్యారెక్టర్ గురించి అంటే మేబీ నేను ఏది రివీల్ చేయలేనేమో, బట్ మీరు థియేటర్స్లో చూసినప్పుడు మాత్రం ఎక్సైట్ అవుతారు పక్కా. ఇన్ఫ్యాక్ట్ ఈశ్వరీరావు గారికి సలార్ తర్వాత అంత గుర్తింపు తెచ్చే రోల్ అది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మా హీరో డెబ్యూ అయినా కూడా మీకు ఎక్కడా అలా అనిపించదు. ఇంతవరకు రిలీజ్ చేసిన కంటెంట్కి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, క్వాలిటీ రెస్పాన్స్. ఏదో నంబర్స్ హైప్ చేసేసి ఇన్ని వ్యూస్ అని ఎక్కడా వేయలేదు మేము. మా యూట్యూబ్లో ఏ వ్యూస్ ఉన్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ కొత్త వాళ్ళు అనేసరికి కొంచెము జనాల వరకు వెళ్ళడం కష్టమైపోతుంది. సో మీరందరూ దానికి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా మంచి సినిమా. August 28 రాఖీ పండగ రోజు రిలీజ్ చేస్తున్నాము. ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ మూవీ. క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నాయని మాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది తప్ప ఇబ్బంది పడే సినిమా అస్సలు కానే కాదు. సో అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మా కీకు చిరంజీవి చూసి మాకు ఒక హిట్ అందిస్తారని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం మరియు నోముల కారణంగా మార్కెట్లో పూల ధరలు భారీగా పెరిగాయి. డిమాండ్ విపరీతంగా ఉండడంతో కేజీ పూల ధరలు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరాయి. రేపు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని నగరంలోని పూల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పూల కోసం నగరవాసులు మార్కెట్లకు బారులు తీరారు. బంతి, చామంతి, కనకాంబరాలు, మల్లెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లు కావడంతో అమాంతంగా ఒక్కసారిగా ధరలు కొండెక్కాయి. రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని నగరంలో హోల్సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో పోటెత్తింది. సాధారణంగా ఒక రోజు ముందుగా సందడి ఉండే మార్కెట్లో ఈ ఏడాది మాత్రం 2 రోజుల ముందుగానే హడావిడి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని పూల ధరలు అందుబాటులో ఉన్న మరికొన్ని ధరలు అమాంతం పెరిగిపోవడంతో నగరవాసులు బెంబేలెత్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఈసారి పౌర్ణమి రోజే శ్రావణ శుక్రవారం రావడంతో 2 రోజులు వ్రతాలను చేసుకోవడానికి మహిళలు సమాయత్తమవుతున్నారు. ఆ క్రమంలో మార్కెట్కు నగరవాసులు బారులు తీరారు. ముఖ్యంగా నగరంలోని రాజీవ్ గాంధీ హోల్సేల్ పూల మార్కెట్లో కిలో కనకాంబరాలు 1500 రూపాయలు పలకగా 2 రోజుల క్రితం అవే పూలు 400 రూపాయలు మాత్రమే పలికాయి. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని కనకాంబరాలు ధర మూడింతలై కూర్చుంది. అదే క్రమంలో మల్లెపూలు మంగళవారం 200 రూపాయల నుంచి 300 రూపాయలు పలకగా బుధవారం 1000 రూపాయల నుంచి 1200 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా సన్నజాజులు కూడా 400 రూపాయల నుంచి 1200 రూపాయలకు పెరిగాయి. అలాగే చామంతి, గులాబీ 400 రూపాయల నుంచి 600 రూపాయలకు విక్రయించారు. బంతిపూలు 400 రూపాయలు, హైబ్రిడ్ గులాబీ 100, 200 చొప్పున విక్రయించారు. వాటితో పాటుగా బెంగళూరు నుంచి వచ్చే గులాబీ 20 పూల కట్ట ఒకటి 200 రూపాయలకు విక్రయించారు. అదేవిధంగా దండల ధరలు సైతం అమాంతం పైకెక్కి కూర్చున్నాయి. అరటి కొమ్మలు, తమలపాకులు, అలంకారానికి వినియోగించే అన్ని రకాల పువ్వులను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అధిక ధరలతో పూలు కొనుగోలు చేయలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. పండుగలు, పెళ్లిళ్లు సీజన్లో కావడంతో అమాంతంగా ఒక్కసారిగా ధరలు కొండెక్కాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.